5 సంతకాల ఫైల్ ప్రారంభమైంది. 2 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వైసీపీ నాయకులు కళ్లున్న కబోదులంటూ ఆగ్రహించారు. ఏదో ఒక గుడికి వెళ్లి ప్రార్థనలు చేసైనా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై జ్ఞానజ్యోతి పొందాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగులను 1వ తేదీనే జీతాలు ఇస్తున్న ఘనత మాదని గుర్తు చేశారు. పేదలందరికీ పట్టడన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు కళ్ళు ఉన్న కబోదులంటూ ఆగ్రహించారు. ఏదో ఒక గుడికి పోయి ప్రార్థనలు చేసైనా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై జ్ఞానజ్యోతి పొందాలని హితవు పలికారు. ఫైల్లో సంతకాలు మొదలయ్యాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. మెగా డిఎస్సి ప్రారంభమైంది, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సామాజిక పెన్షన్లను మొదలుపెట్టాం. 2వ నెల పూర్తయింది. ఏవి ఇవ్వలేరన్నారు, అన్నీ ఇచ్చాం. మొదటి నెల 1వ తారీఖు రాగానే జీతాలు ఇస్తున్నాం. ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం పట్ల. గతంలో మేము ఎప్పుడు 1వ తేదీ జీతాలు మా ఇంటికి చేసకపోయింది లేదయ్యా అని చెప్తున్నారు. మీకు కనీసం ఇవన్నీ కనపట్లేదా? 100 రోజులు కాకముందే ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం, జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అంటారా? సంక్షేమంతో అభివృద్ధి. నెల్లూరు జిల్లాలోనే 3 ప్రాజెక్టులని అధికారులను పంపించి మంత్రులను పంపించి పరిశీలన చేయడం జరిగింది. రామాయపట్నం ప్రాజెక్టుని పరుగులు పెట్టించాలి. రామాయపట్నం ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తి కావాలి, నిధులు సమకూర్చుకోండి అని చెప్పారు. తర్వాత జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ రాబోయే సీజన్లో ప్రారంభోత్సవం చేయాలి, ప్రారంభోత్సవానికి నేనే వస్తున్నాను, పని పూర్తి చేయండి అని చెప్పి ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్ మా కృష్ణారెడ్డి గారు దగ్గర పెట్టుకొని నిధులు ఇస్తున్నాం, పనులు పూర్తి చేయమన్నారు. 3 మాసాల్లో బ్యాలెన్స్ వర్కులు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించబోతున్నాం. మేము దగదర్తి ఎయిర్పోర్ట్ ఎప్పుడుదండి? దగదర్తి ఎయిర్పోర్ట్ ఎప్పటిది? 2014లో దగదర్తి ఎయిర్పోర్ట్కి మంజూరు ఇచ్చాం మేము. ఆనాడు నేను ఆర్థిక శాఖ మంత్రిని. 19లో దీనికి 2వసారి, అంటే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాక మంజూరు ఇచ్చింది మేమైనా. ఇక్కడ ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేయండి అని శంకుస్థాపన చేసి పైలాన్ కట్టిన వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ళు ఏమయ్యారు మీరు? దగదర్తి ఎయిర్పోర్ట్ ఇక్కడ లేదు, రామాయపట్నం అన్నారు. మళ్ళీ ఏడున్నది ఆడకు మార్చారు. ఆడాగట్టల భూసేకరణ చేయాల. ఏడ భూసేకరణ చేసి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ రన్వేని కావాల్సిన 5 కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాం. ఆ ప్రాజెక్టు కూడా విజిట్ చేసాం. దీన్ని కూడా మొదలు పెట్టాలి, దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం. ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాం. ఎక్కడా కూడా వెనకాడు చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళతో. నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది. దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు, కొత్త పరిశ్రమలు, 10 వేలాది మందికి ఉపాధి అవకాశం, అంత పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేస్తే ఈ ప్రతిపక్షానికి ఇది ఒక గుడ్డేడు చేతికి మరి రాయో రాపో ఇచ్చినట్టుంది. కళ్ళు వాళ్ళకి పొరలుగమ్మాయి, ఏవి కనబడడంలే. కానీ మేము చెప్పింది ప్రజలు వింటారని భ్రమపడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలు చూడలేదా? సొంతలకు వచ్చింది. 3 మంత్రులను పంపించి 3 ప్రాజెక్టులను విజిట్ చేసింది. ప్రజలకు తెలియలేదా? శ్రీ సిటీకి పోయి పరిశ్రమలు ప్రారంభించడం, కొత్తకి శంకుస్థాపన చేయడం, అవి ప్రజలు గమనించడం లేదా మీడియా ద్వారా? ఇన్ని రకాలుగా ఉన్నా ప్రజలు గమనిస్తున్నా మీరు గమనించడం లేదంటే కళ్ళున్న కబోదులు అనాలి మిమ్మల్ని.
వైసీపీ నాయకులు కళ్ళున్న కబోదులు. మీకు కనీసం వీటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానం కూడా లేదు. కనీసం ఇప్పుడన్నా ఏదైనా ఒక ఆలయానికి పోండి, ఆలయంలో కూర్చొని ప్రార్థన చేయండి, తపస్సు చేయండి. కనీసం కొంచెం ఆ జ్ఞాన జ్యోతి వెలిగితే ఈ జిల్లాలో మేమేం చేస్తున్నామో మీకు కనబడదు. ఆ జ్ఞాన జ్యోతిలైనా మమ్మల్ని చూడండి. మీకు అది కూడా రాదు, దానికి కూడా నా దగ్గరికే రావాలి. జ్ఞాన జ్యోతి వెలగాలంటే నేనే